మనిషి ఎలా ఉండాలంటే ఊరు చివర ఉండే మర్రి చెట్టులాగా ఉండాలి. అది ఎండలో నడిచే వారికి నీడ ఇస్తుంది, వానలో తడిచే వారికి రక్షణ ఇస్తుంది. కానీ తనని గుర్తుంచుకోమని ఎప్పుడు అడగదు. ఆశ మనిషిని బ్రతికిస్తుంది, ఇష్టం మనిషిని ఏదైనా చేయిస్తుంది, అవసరం మనిషికి అన్నీ నేర్పిస్తుంది. శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీకు బానిస అవుతుంది. ఈ ప్రపంచంలో ఎవరు ఎవరితో ఎన్ని అబద్ధాలైనా ఆడొచ్చేమో కానీ మనసు మనతో మాత్రం నిజమే చెబుతుంది. ఒకవేళ మనసు మనతో అనవసరపు అబద్ధాలాడించినా చివరకు నిజాలే మన ముఖంపై కనిపించేట్టు చేస్తుంది. అందుకే మనసు చాలా గొప్పది, దాన్ని గెలవడం కష్టం. ఉదయించే సూర్యుడిలో స్వార్థం లేదు, వెన్నెల కురిపించే చంద్రుడిలో స్వార్థం లేదు, మెరిసే నక్షత్రాలలో స్వార్థం లేదు, కోయిలమ్మ పాటలో స్వార్థం లేదు, వీచే గాలిలో స్వార్థం లేదు, పరిమళాలు పంచే పువ్వులలో స్వార్థం లేదు. చుట్టూ ఇన్ని ఉన్నా మధ్యలో ఉన్న మనిషి మాత్రం ఇంత స్వార్థపరుడు ఎలా అయ్యాడో. మీ లక్ష్యం కోసం నిరంతరం అలుపెరగక శ్రమిస్తే నేడు కాకపోయినా రేపు అయినా విజయం వరిస్తుంది. బలహీనత మరణం, బలమే ధైర్యం, విజయం జీవితం. లోకంలో అన్నిటికన్నా సులువైన పని నమ్మకాన్ని కోల్పోవడం, అన్నిటికన్నా కష్టమైన పని నమ్మకాన్ని నిలబెట్టుకోవడం, వీటన్నిటికన్నా కఠినమైనది ఆ నమ్మకాన్ని కాపాడుకోవడం. మనం చేసే మంచి పనిలో మనం కనిపించాల్సిన అవసరం లేదు, మంచి కనిపిస్తే చాలు. గెలుపు అంటే మనసుల్ని గెలుచుకోవడం, స్నేహం అంటే ఏ కష్టాల్లోనైనా పక్కన ఉండటం, ప్రేమ అంటే ఆ కష్టాలు రాకుండా లేకుండా చూసుకోవడం, బంధం అంటే ఏమీ లేనప్పుడు కూడా తోడుగా ఉండడం. విజేతకు విజయాన్ని నిలబెట్టుకోవటమే అసలైన గెలుపు. ఓటమి గురువు లాంటిది. ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో, ఏది చేయాలో, ఏది చేయకూడదో నేర్పుతుంది. గెలుపుతో వచ్చిన అహంకారం చేతిలో నిప్పు లాంటిది. అదృష్టం అంటే ధనం, ఆస్తులు ఉండటం కాదు, చేతి నిండా పని, కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర, కష్ట సుఖాలను పంచుకోగలిగే సన్నిహితులు ఉండటమే అదృష్టం. నీ నమ్మకమే నీ శత్రువుని బలహీనపరుస్తుంది, అపనమ్మకమే వారిని బలవంతులను చేస్తుంది. నీ శక్తిని అనుమానిస్తే నీలో శక్తి ఉన్నట్లే, ఎందుకంటే పుత్తడికే పరీక్షలు ఎక్కువ, కానీ ఇత్తడికి కాదుగా. చుట్టూ ఆవరించి ఉన్న చీకటిని చూస్తూ కూర్చోవడం కన్నా ప్రయత్నించి చిన్న దీపం వెలిగించటమే మంచిది. జీవితంలో ఎవరిని నా అని గుడ్డిగా నమ్మకంగా లేరు. నిజాయితీగా బ్రతకడానికి ఇది మన తాతలు బ్రతికిన రాతి యుగం కాదు, కల్తీ మనుషులు బతుకుతున్న కలియుగం ఇది. నిద్రపోయినప్పుడు వచ్చేది కళ, నిద్ర లేనప్పుడు చేసేది కళ. ఒక చిన్న చిరునవ్వు ఎందరినో మీ స్నేహితులను చేస్తుంది, కానీ క్షణికమైన కోపం ఎందరినో శత్రువులను చేస్తుంది. విలువైన అందమైన మన జీవితాన్ని ఎప్పుడైనా ఎక్కడైనా చిరునవ్వుతో, ఆనందంతో, సంతోషంతో ఆస్వాదించడం అలవాటు చేసుకుందాం మిత్రమా. మన ఎదురుగా ఉన్న అద్దం మన ముఖంలోని మరకని చూపిస్తే మరకని తుడుచుకుంటాం, కానీ అద్దాన్ని పగలగొట్టాం కదా. అలాగే ఎవరైనా మనలోని లోపాన్ని చూపిస్తే దాన్ని సరిదిద్దుకోవాలే తప్ప వారిపై కోపాన్ని ప్రదర్శించరాదు. గెలిచానని మురిసిపోకు, అదో అడుగు మాత్రమే, గమ్యం కాదు. మరణం మనిషికే, మానవత్వానికి కాదు.